రంగరాజపురానికి చెందిన సోమయ్య పెద్ద భూస్వామి. ఏమాత్రం అవకాశం దొరికినా జనాల్ని మోసం చెయ్యాలని చూసేవాడు. చిన్న చిన్న చేబదులు తీసుకొని వాటిని చెల్లించేవాడు కాదు. ఇచ్చిన వాళ్ళు తిరిగి అడిగితే ఆ మాత్రం 100, 200 రూపాయలకు ఆగలేవా అని ఎదురు ప్రశ్నించేవాడు. తన జేబులోంచి మాత్రం రూపాయి కూడా బయటకు తీసేవాడు కాదు. నడివేసవిలో ఒకసారి తన బంధువులతో కలిసి వెళ్తుంటే వీరయ్య కొబ్బరి బొండాల కొట్టు కనిపించింది. అక్కడ ఆగి కొబ్బరి నీళ్లు తాగాడు. చుట్టాలకు ఇప్పించాడు. మొత్తం 400 రూపాయలైంది. సోమయ్య జేబులు వెతుకుతున్నట్లు నటించి, అయ్యో నా మతిమరుపు, పాడుగాను, డబ్బులు పాత చొక్కలో ఉండిపోయాయి. వీళ్ళను బస్సెక్కిద్దామన్న తొందరలో నేను మరో చొక్కా వేసుకొని వచ్చాను. బంధువులను అడిగితే బాగోదు. అయినా నీ డబ్బు ఎక్కడికి పోతుందిలే. ఈసారి ఇటువైపు వచ్చినప్పుడు నాకు గుర్తు చెయ్యి అని ముందుకు కదలబోయాడు. అతడి గురించి తెలిసిన వీరయ్య ముల్లును ముల్లుతోనే తీయాలనుకున్నాడు. అయ్యా, నాకు మాత్రం ఎక్కడ గుర్తుంటుంది? ఓ పని చేస్తాను. బాకీ సొమ్ము మొత్తం ఈ గోడ మీద రాస్తాను. అది చూసినప్పుడల్లా మీ బాకీ నాకు జ్ఞాపకం వస్తుంది. మీకు గుర్తు చేస్తాను అన్నాడు. వీరయ్య సమాధానానికి సోమయ్య అవక్కయ్యాడు. ఇంతలోనే వీరయ్య ఓ బొగ్గు ముక్క తీసుకొని గోడమీద తాటికాయంత అక్షరాలతో రాయసాగాడు. అంతలేసి అక్షరాలతో నా పేరు, బాకీ సొమ్ము రాస్తున్నావు? జనమంతా అది చూస్తారు. నాకెంత అమర్యాద అన్నాడు. నేనేం చేసేది లేదన్నట్లు ఓ చూపు చూసి వీరయ్య ఇంకా రాస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదనుకొని, అరెరే, డబ్బులు ప్యాంట్ జోబులో పెట్టానోయ్, ఇదిగో నీ 400. వెంటనే గోడమీద ఆ రాతలు తుడిపించు అన్నాడు. 400 తీసుకున్న వీరయ్య తన దగ్గరున్న పనికుర్రాడితో ఆ రాతలు చెరిపించాడు. హుష్! ఈ వీరయ్య మహాఘటికుడు. నా పప్పులు ఇతని దగ్గర ఉడకలేదు అని మనసులో అనుకొని ముందుకు కదిలాడు సోమయ్య.